ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః. శివాజ్ఞలు లేనిదే ఏమీ జరగదని అంటారు కదండి. మాకు ఈ శివయ్య దయ వల్ల ఈ అరుణాచల్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే అదృష్టం అయితే మాకు కలిగిందండి. మాకు ఈ యాత్రలో కలిగిన అనుభవాలని, విశేషాలను అన్నింటి కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరిద్దాం అనుకుంటున్నాను. ఈ అరుణాచల క్షేత్ర దర్శనం కలిగించినందుకు ఆ శివయ్యకి, ఈ వీడియో తీయడానికి సహకరించిన మా స్నేహితులకి నేను ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను. మేమైతే మా జర్నీని మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ చేసామండి. మేము అరుణాచలం పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి మాకైతే అన్నామలైకి డైరెక్ట్ ట్రైన్ అయితే దొరకలేదు. మన విశాఖపట్నం నుంచి కాట్పాడు రైల్వే స్టేషన్కి, కాట్పాడు రైల్వే స్టేషన్ నుంచి అన్నామలై స్టేషన్కి వెళ్ళడానికి అయితే మేము 2 ట్రైన్లు మారామండి. మా వైజాగ్ రైల్వే స్టేషన్ అయితే ఆల్వేస్ బిజీగా ఉంటుందండి. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు కూడా జనం ఏదో ఒక పని మీద జర్నీ చేస్తూనే ఉంటారండి. ఆల్వేస్ క్రౌడ్ ఎక్కువగా ఉంటుందండి. ఈసారి అయితే లాంగ్ జర్నీ అవ్వడం వల్ల రిజర్వేషన్ చేసుకున్నాం. ఇదేనండి రిజర్వేషన్ కౌంటరు. ఇక్కడ నుంచి టికెట్స్ రిజర్వేషన్ చేసుకొని మనం జర్నీ అయితే మనం స్టార్ట్ చేయాలి. మేమైతే ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నాం. మేము జర్నీ చేయవలసిన ట్రైన్ అయితే ఇంకా రాలేదండి, చాలా టైం పడుతుంది. షాలిమార్ టు త్రివేంద్రం ఎక్స్ప్రెస్ అండి. మేమైతే ఆ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. 22642 అండి మన ట్రైన్ నెంబర్, వైజాగ్ టు త్రివేంద్రం. ప్లాట్ఫామ్కి వచ్చాం కానీ ఇంకా ట్రైన్ అయితే ఎరివల్ కాలేదండి. మేమైతే ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. ట్రైన్ ఏ టైంలో అయినా రావచ్చు, మనం మాత్రం రెడీగా ఉండాలి. మన ట్రైన్ అయితే వచ్చేసిందండి, షాలిమార్ టు త్రివేంద్రం. జనం అయితే మాత్రం అన్ని బోగిలు కొద్ది విపరీతంగా ఉన్నారండి. మాకైతే లక్కీగా రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి మాకైతే సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్తో టూర్కి వెళ్తున్నాం. మేమైతే మాత్రం స్టార్టింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మా జర్నీ కూడా స్టార్ట్ అయింది. మా జర్నీ కూడా చాలా హ్యాపీగా స్టార్ట్ అయిందండి. మేమంతా కూడా చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం. అందుకే ఒకరికొకరు అలా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మన ఈ జర్నీలో వైజాగ్ నుంచి రాజమండ్రి వరకు అయితే వచ్చామండి. రాజమండ్రి రావడానికి దాదాపుగా 4.5 hours 5 hours అయితే పట్టింది. ఓన్లీ 5 minutes అండి అవుతుంది, ఎక్కువసేపు ఆగదు. మళ్ళీ రాజమండ్రిలో మనం అయితే రాజమండ్రి స్టేషన్ నుంచి అయితే మాత్రం బయలుదేరామండి. రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ ఇదైతే మాత్రం ఎవరికైనా మంచి అనుభవంతో కూడిన యాత్ర అండి ఇది. ఈ గోదావరి బ్రిడ్జ్ మీద జర్నీ అని అంటే ప్రతి వారికి కూడా మంచి అనుభవాలు ఉంటాయండి. అందరూ కూడా ఈ మంచి ఫీలింగ్ని ఫీల్ అయ్యి ఉంటారు కంపల్సరీ. నాకు తెలిసి ట్రైన్ జర్నీ చేసిన వాళ్ళు ఈ అనుభవాన్ని కూడా ఎవరు మిస్ అయ్యి ఉండరు. మన ట్రైన్ అయితే దాదాపు 14 గంటల జర్నీ తర్వాత మన కాట్పాడి జంక్షన్కి అయితే మనం వచ్చేసామండి. ఇదంతా కూడా కాట్పాడి జంక్షన్ అండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వేరే ట్రైన్ ద్వారా మనం అన్నామలై స్టేషన్కి అయితే వెళ్ళాలండి. తెల్లవారుజామున 4:30కి అయితే మనకి కాట్పాడి జంక్షన్కి అయితే దింపిందండి. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ట్రైన్ టికెట్ అయితే తీసుకున్నామండి. అది కూడా లోకల్ ట్రైన్. తమిళనాడులో లోకల్ ట్రైన్ చూడండి, చాలా నీట్గా కూడా ఉన్నాయి. జనం కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఇది తెల్లవారుజాము 4:30కి అయితే మళ్ళీ దించింది కదండి. తెల్లవారు 5 గంటలకు అయితే జనం అయితే ఎవరు లేరు. లోకల్ ట్రైన్ అంతా కూడా చాలా ఖాళీగా ఉన్నది. మేమైతే ప్రతి సీట్లోనూ కూడా కూర్చొని మళ్ళీ సీటుకు కదులుతూ ఈ మార్నింగ్ టైం జర్నీని అయితే మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మాకైతే చాలా రీఫ్రెష్గా అనిపించింది. ఆ పంట పొలాల్లోంచి ఆ వాతావరణాన్ని, ఆ ఫ్రెష్ ఎయిర్ని ఇదంతా కూడా మాకు ఫీల్ అవుతూ, ఆ ఫ్రెష్ ఎయిర్ మనకు తగులుతుంటే చాలా మంచి ఫీల్ అయితే మనకు ఉంటుందండి. ఆ జర్నీని ఫీల్ అవ్వాలంటే తెల్లవారుజామున జర్నీనే మనం కంపల్సరీ చేయాలండి.
మన కాట్పడి జంక్షన్ నుంచి దాదాపు 2.5 hours పట్టిందండి తిరువన్నమలై జంక్షన్కి అయితే రావడానికి. అంటే మనం దాదాపు అరుణాచలం గుడి దగ్గరికి అయితే వచ్చాం. ఈ తిరువన్నమలై దగ్గర నుంచి మన అరుణాచలం గుడికి అయితే చాలా దగ్గరండి, చాలా తక్కువ డిస్టెన్స్, వాకబుల్ డిస్టెన్స్, ఈజీగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ అరుణాచల కొండనైతే మనం చూడొచ్చండి. ఆ శివయ్య కొండనైతే మనకి కళ్ళారా మనం చూడడానికి చాలా బాగుంటుందండి. ఎప్పుడైతే మనం స్టేషన్ దగ్గర నుంచి గుడికి బయలుదేరామో ప్రతి చోట కూడా ఏదో ఒక గుడి ఉంటుందండి, శివయ్యకి సంబంధించింది లేదా గణపతికి సంబంధించిన గుడి కూడా. ఇది మనం అరుణాచలం గుడికి వెళ్ళడానికి మెయిన్ జంక్షన్ అండి, తిరువన్నమలై జంక్షన్. ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ బోర్డు ద్వారా మనం ఏ ప్లేస్లో ఎక్కడ ఉన్నాం అనేది మనకి క్లియర్గా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి మనకి బోర్డు. దీని ద్వారా అయితే మనం ఎక్కడ కూడా తప్పిపోకుండా ఈజీగా మనం ఎక్కడికైనా ఏ ప్లేస్కైనా రీచ్ అవ్వచ్చు. ఓన్లీ ఇక్కడే కాదండి, మనం గిరి ప్రదర్శన చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ప్రతి చోట కూడా ఈ బోర్డులు అయితే మనకి ప్రతి చోట ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా మన ప్లేసు మిస్ అవ్వక్కర్లేదు. స్టేషన్ నుంచి జస్ట్ ఒక 20 minutesలో అయితే మనం గుడి వరకు కూడా నడుచుకొని వెళ్ళిపోవచ్చండి. మేమైతే రూమ్స్ కోసం వచ్చేటప్పుడు మొట్టమొదటిగా ఈ స్వామివారి గుడి అయితే మాకు దర్శనం ఇచ్చిందండి. స్వామివారి దగ్గర మేము దండం పెట్టుకొని రూమ్స్ కోసం అయితే మేము ఎదుగుతున్నామండి. రూమ్స్ అయితే మాకు దొరికాయండి. స్టేషన్ నుంచి గుడివైపు వెళ్ళేటప్పుడు చాలా రకాల రూమ్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయండి. ఈ అరుణాచలం పుణ్యక్షేత్రానికి మనం ప్రత్యేకమైన రోజులు వచ్చేటప్పుడు మాత్రం రూమ్స్కి అయితే మాత్రం కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. మేమైతే సింగిల్ రూమ్ అయితే తీసుకున్నామండి 4 members కూడా. నైట్ అంతా కూడా చాలా రిలాక్స్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే మేము వేకప్ చేసామండి. వేకప్ చేసి తెల్లవారుజాము 4:30 అయితే గుడి దగ్గరికి వెళ్ళడానికి మేము బయలుదేరిపోయామండి. మేము ఎప్పుడు కూడా ఈ టైం ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే ఎప్పుడు కూడా లేచింది లేదండి. కానీ శివయ్య దర్శనం కోసం మాకైతే మాత్రం నిద్రే పట్టలేదండి. వీలైనంత వరకు గిరి ప్రదర్శన ఎప్పుడు చేద్దాం, ఆ శివయ్యని ఎప్పుడు దర్శించుకుందామని ఆతృతతోనే మేము నైట్ అంతా కూడా స్టే చేసామండి. మనమైతే అరుణాచల్ పుణ్యక్షేత్రం గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చామండి. ఇదే మెయిన్ గోపురం అండి. ఇక్కడ నుంచే మన దర్శనంకి వెళ్ళడానికి మెయిన్ మార్గం అయితే ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. గిరి ప్రదర్శన దాదాపుగా ఎవరైనా సరే ఈ గోపురం దగ్గరకు వచ్చి హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టి అప్పుడైతే గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేస్తారండి. గిరి ప్రదర్శన చేసేటప్పుడు అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. గిరి ప్రదర్శన చెప్పులు లేకుండా చేసుకుంటే చాలా మంచిదండి. బరువు ఎక్కువగా ఉన్న సంచులు లాంటివి అయితే మీరు తీసుకెళ్ళిపోవడం అయితే మంచిది. ఉదయం పూట గిరి ప్రదర్శన అయితే చాలా కష్టం అండి. సాయంత్రం 4 గంటలు స్టార్ట్ చేయాలి, లేదంటే తెల్లవారుజామున 4 గంటలు స్టార్ట్ చేసుకుంటే మీరు గిరి ప్రదర్శన అంతా కూడా చాలా సుఖప్రదంగా అయితే జరుగుతుంది. ఈ రోజువారీ మొత్తంలో తెల్లవారుజామున చేసే గిరి ప్రదర్శన చాలా మంచి అనుభూతిని అయితే మనకిస్తుందండి. చాలా రీఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. మనం గిరి ప్రదర్శన చేయడానికి కూడా చాలా ఎనర్జీ కూడా వస్తుంది. మేమైతే వచ్చింది కార్తీక పౌర్ణమి రోజు అయితే వచ్చామండి ఈ గిరి ప్రదర్శన కోసం. ఈ దర్శనం చేసుకోవడం కోసం అయితే తెల్లవారుజామున 4:30 గంటలకు అయితే వచ్చాము. మొట్టమొదటిగా ఇక్కడ నుంచి అయితే మేమైతే గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసామండి. కార్తీక పౌర్ణమి అవ్వడం వల్ల జనం అయితే మాత్రం చాలా ఎక్కువ మంది వచ్చారండి. మేమైతే మా పూజను స్టార్ట్ చేసామండి. ఇవేనండి మా దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి అయితే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. దీపాలు వెలిగించి గోపురం ఎదురుగా దీపం చూపించి ఆ స్వామివారికి నమస్కారం చేసి అందరూ కూడా ఇక్కడ నుంచే గిరి ప్రదర్శన మొదలు పెడుతున్నారండి. మా పూజ కార్యక్రమం నిర్వహించడానికి దాదాపు అయితే 1 hour అయితే పట్టిందండి. మేమైతే కరెక్ట్గా 5 o'clock అయితే గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసామండి. అప్పటికే జనం అయితే చాలా విపరీతంగా అయితే వచ్చారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకొని గిరి ప్రదర్శన స్టార్ట్ చేయడానికి దాదాపుగా 1 hour అయితే పట్టింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం మొత్తం 3 ఫ్రెండ్స్ కూడా. చూడండి జనం ఎంతమంది వచ్చారో. జనాభా మాత్రం తండాలుగా వచ్చారండి. శివయ్యని దర్శనం చేసుకొని ఎవరికి వాళ్ళు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేశారు. గిరి ప్రదర్శన స్టార్ట్ చేసిన తర్వాత మధ్య మధ్యలో వచ్చిన శివలింగాలు శివాలయ దర్శనాలు అన్నీ చేసుకొని వాటితో పాటుగా గిరి ప్రదర్శన కూడా కంటిన్యూ చేస్తారు. మొట్టమొదటిగా ఒక లింగాన్ని అయితే దర్శించుకోవడానికి అయితే జనం అయితే మొత్తం అందరూ క్యూ కట్టారు. ఆ లింగం పేరు అయితే ఇంద్రలింగం. గిరి ప్రదర్శనలో మొదటి లింగం అవడం వల్ల ఇక్కడ జనం కూడా చాలా ఎక్కువ మంది ఉంటారండి. ఇదైతే మన ఆలయంకి దగ్గరలోనే ఉంటుంది. ఈ ఇంద్రలింగాన్ని అయితే ఇంద్రుడు అయితే ప్రతిష్ఠించాడండి. ఈ ఇంద్రలింగాన్ని పూజించడం వల్ల ఉద్యోగపరంగా అత్యున్నత స్థానం మరియు దీర్ఘాయు అయితే మనకైతే లభిస్తుంది.
గిరి ప్రదక్షిణ మొదలు పెట్టకముందే మన కోరికని శివయ్యకి సమర్పించుకొని ఆ తర్వాత మాత్రమే ప్రదక్షిణ అయితే మనం మొదలు పెట్టాలండి. గిరి ప్రదర్శన వేళలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శివలింగాలండి. దాదాపు 8 లింగాల దర్శనం చేసుకుంటూ మనం గిరి ప్రదర్శన చేసుకుంటే చాలా మంచిదండి. మనం ఈ గిరి ప్రదర్శన చేసేటప్పుడు ప్రతి చోట కూడా మనకి ఆ అరుణాచలం కొండ అయితే మనకి కనిపిస్తుందండి. ప్రతి చోట కూడా అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ అరుణాచలం కొండ వైపు చూసుకుంటూ గిరి ప్రదర్శన చేస్తే మనసుకి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. మనం గిరి ప్రదర్శన మేమైతే తెల్లవారుజామున అయితే మొదలు పెట్టామండి. వెళ్తుండగానే మేము గిరి ప్రదర్శన చేస్తుండగానే తెల్లవారు అయిపోయిందండి. వెళ్తురు అయితే వచ్చేసింది. మా గిరి ప్రదర్శనలో ప్రతి చోట కూడా ఆ అరుణాచలేశ్వర కొండ అయితే మాత్రం చూసుకుంటూ మేము కాలినడకనైతే కొనసాగించాము. జనం అలాగా నడుస్తూనే ఉన్నారు. వచ్చిన ప్రతి దగ్గర లింగాల దగ్గర ఆగుతూ దర్శనం చేసుకుంటూ అలుపు లేకుండా హాయిగా చాలా మనస్సంతృప్తిగా ప్రతి లింగం దర్శనం చేసుకుంటుంటే చాలా సంతృప్తి అనిపిస్తుంది. అలాగే ఒక్కొక్క లింగం దర్శనం చేసుకుంటూ గిరి ప్రదర్శన చేసేటప్పుడు అలసట రాకుండా వాటర్ లేదంటే కొబ్బరి బొండాలు ఎటువంటివైనా తాగుతూ అలాగే మన ప్రదర్శన అయితే మనం చేసుకోవాలండి. మనం ప్రదర్శన చేసేటప్పుడు వచ్చే ప్రతి గుండి దగ్గర కూడా దర్శనం చేసుకొని కనీసం రోడ్డు మీద నుంచైనా దండం పెట్టుకొని వెళ్తూ ఉండాలండి. అగ్నితీర్థం మండపం ఇవి చూసారా, గుగ్గిలం రాళ్ళండి. ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి. మన తర్వాత లింగాలు మనం దర్శనం చేసుకోబోయేది అగ్నిలింగం అండి. ఇక్కడ కూడా జనం చాలా ఎక్కువగా ఉన్నారండి. క్యూ లైన్లో ఉండి మరి మేము దర్శనం చేసుకొని స్వామివారిని నమస్కరించుకొని అయితే మేము మళ్ళీ మా ప్రదర్శన అయితే స్టార్ట్ చేసామండి. ఈ అగ్నిలింగం దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు అయితే మనకు రోడ్డు అంతా కూడా రాళ్ళు రప్పలుగా ఉంటాయండి. కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. అగ్నిలింగం 2 ఈ అగ్నిలింగం దగ్గర అయితే దర్శనం బేగా అయిపోయిందండి. మనం ఈ ప్రదర్శన చేసేటప్పుడు ప్రతి చోట కూడా అనేక రకాలైన ఆశ్రమాలు అయితే వస్తూ ఉంటాయండి. వీలైతే మీ టైంని బట్టి అవి చూస్తూ ఉండండి. ఒక్కొక్క ఆశ్రమం చూసేటప్పుడు మనకి ఒక్కొక్క అనుభూతి అయితే వస్తుందండి. ప్రతి ఆశ్రమం కూడా మనకు చూసేటప్పుడు చాలా మనశ్శాంతిగా అయితే అనిపిస్తుందండి. ఈ గిరి ప్రదర్శన చేసేటప్పుడు అమ్మవారి ఆలయాలు కూడా వస్తూ ఉంటాయండి. ఇక్కడ కాళికా అమ్మవారు అని అనుకుంటాను. ఇక్కడ చూసారా, నిమ్మకాయ తల మీద పెట్టి కొడుతున్నారండి. ఇది ఒక రకమైన డిస్ట్రిక్ట్కి సంబంధించింది అనుకుంటాను నేను కూడా. అయితే అక్కడ నిమ్మకాయలు కొనుక్కొని అక్కడ అమ్మవారికి సమర్పించుకొని మన దర్శనం అయితే మనం చేసుకోవాలి. ఇది దక్షిణామూర్తి ఆలయం అండి. ఈ ఆలయం దగ్గర కూడా దర్శనం చేసుకోవాలి. మన ఈ గిరి ప్రదర్శనలో మనకు వచ్చే ఆశ్రమంలో ఈ రమణ మహర్షి ఆశ్రమం అయితే చాలా ముఖ్యమండి. తప్పక సందర్శించండి. ఇక్కడ ఈ ఆశ్రమంలో అయితే ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే విశేషమైన మానసిక ఆనందం కలుగుతుందని చాలా మంది అనుభవంతో అయితే చెప్పారండి. మీరు కూడా సందర్శించండి. మీకు కూడా మంచి అనుభూతి అయితే ఇస్తుంది. చాలా రిలాక్స్మెంట్గా కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం కూర్చుంటే. ఈ రమణ మహర్షి ఆశ్రమం అయితే మీరు వాటి కంటే చాలా ముఖ్యమైనదండి. కంపల్సరీ సందర్శించండి మీరైతే. మనం ఈ గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఆ అరుణాచలం కొండ అయితే మనకి కనిపిస్తుందండి. ప్రతి చోట కూడా అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ అరుణాచలం కొండ వైపు చూసుకుంటూ గిరి ప్రదర్శన చేస్తే మనసుకి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. మనం గిరి ప్రదర్శన చేసేటప్పుడు వచ్చే ఆలయాల్లో ఈ అరుగుమణి స్వామి ఆలయం ఒకటండి, సుబ్రహ్మణ్య స్వామి గుడి. మనమే కాదండి, ప్రతి భక్తులు కూడా ఇటువంటి ఆలయాన్ని దర్శనం చేసుకుంటూనే ప్రదర్శన చేస్తూ ఉన్నారు. తర్వాత మనం సందర్శించుకునే లింగాల్లో యమలింగం ఒకటండి. మనం గిరి ప్రదర్శన చేసేటప్పుడు చాలా రకాల ఈ చిన్న చిన్న కొట్లు దుకాణాలు అయితే ఉంటాయండి.
మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కడో తప్ప మరి ఇంకెక్కడ దొరకవు. మనం ఈ దర్శనం చేసుకుంటున్న ఈ లింగం పేరు యమలింగం అండి. ఈ యమలింగం అయితే అరుణగిరికి దక్షిణ దిగు వైపు అయితే ఉంటుందండి. దీనిని యముడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రమాదాలు, అకాల మృత్యువులు కలగకుండా అయితే కాపాడుతుందండి. మనకి గిరి ప్రదేశంలో తగిలే ప్రతి ఆలయంలో కూడా విశిష్టమైన లింగాలు అయితే ఉంటాయండి. ఈ లింగం అయితే మాత్రం చూడడానికి, దర్శించడానికి అయితే చాలా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. తర్వాత లింగాల్లో మనకి దర్శనం ఇచ్చేది నైరుతి లింగం అండి. ఈ నైరుతి లింగం అయితే అరుణగిరికి నైరుతి దిక్కునైతే ఉంటుందండి. ఈ నైరుతి లింగాన్ని మనం పూజించడం వల్ల రాక్షస, పితాజ, దుష్ట మరియు గ్రహబాధలన్నీ కూడా పోతాయండి. అలాగే అద్భుతమైన కీర్తి కూడా వస్తుంది. ఇక్కడ మనం ప్రదర్శన చేసేటప్పుడు వచ్చిన ప్రతి గుడికి కూడా ఒక్కొక్క విశిష్ట అయితే ఉంటుందండి. కాబట్టి ప్రతి గుడిని కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి తప్పనిసరిగా. ప్రతి గుడిలో కూడా మనకి కంపల్సరీ శివయ్య దర్శనం అయితే ఇస్తారండి. ఇక్కడ మనం గిరి ప్రదర్శన చేసేటప్పుడు చాలా రకాల ఆశ్రమాల్లో చాలా రకాల అన్నదానాలు అయితే మనకి జరుగుతూనే ఉంటాయండి. మీరు కనీసం ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక అన్నదానం మీరు సేవిస్తే చాలా మంచిది. మేము కూడా ఒక ఆశ్రమంలో జరిగిన అన్నదానంలో అయితే పాల్గొని అన్నదానం అయితే స్వీకరించామండి. సూర్యలింగాలు అష్టలింగాల్లోని లింగం కాదు ఇది. దీన్ని సూర్యభగవానుడు అయితే ప్రతిష్ఠించాడండి. ఈ సూర్యలింగం దగ్గర ఒక్కసారి పారాయణం చేస్తే చాలు కొన్ని వేల సార్లు సూర్య నమస్కారం చేసినంత పుణ్యం అయితే మనకైతే వస్తుందండి. తర్వాత లింగాల్లో మనం దర్శనం చేసుకోమనేది వరుణలింగం అండి. ఈ వరుణలింగం అయితే అరుణగిరికి పడమర దిక్కు వైపు అయితే ఉంటుందండి. ఈ లింగాన్ని అయితే వరుణదేవుడు ప్రతిష్ఠించాడండి. ఈ లింగానికి అధిదేవత శనేశ్వరుడు. ఈ లింగానికి పూజించి అభిషేక జలం స్వీకరిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే స్వామివారి విభూది పెట్టుకుంటే పాప విముక్తులను అయితే విముక్తులవుతారు. ఈ గిరి ప్రదర్శన చేసుకునేటప్పుడు అయితే కాళ్ళు కొంతమందికి ఇబ్బంది పడుతూ ఉంటాయండి. అలాంటి వాళ్ళకి రిలాక్సేషన్గా చేసుకోవడానికి ఈ టైప్ మిషన్లు అయితే మనకి అవైలబుల్ కొంతమంది అయితే పెట్టారండి. 5 minutesకి 20 రూపీస్ అండి. తర్వాత మనం దర్శనం చేసుకోయే లింగం వాయులింగం అండి. ఈ అరుణగిరికి వాయువే దిక్కున ఈ వాయులింగం అయితే ఉంటుందండి. ఈ క్షేత్రానికి అధిపతి కేతువు. ఈ వాయులింగాన్ని దర్శించడం వల్ల కేతువుకి సందర్శించిన దోషాల నుంచి విముక్తులం అయితే అవుతాము. ఇక్కడ ఉన్న ఈ లింగాల్లో ఇది కూడా ఒక ప్రత్యేకమైన లింగం అండి. ఈ గిరి ప్రదర్శనలో ప్రతి లింగంని కూడా కంపల్సరీ మీరు దర్శనం చేసుకుంటే ఆ ప్రతిఫలం ఏంటనేది మీకే తెలుస్తుందండి. తర్వాత మనం దర్శనం చేసుకునే లింగం చంద్రలింగం అండి. ఈ చంద్రలింగం అయితే అష్టలింగాల్లోని లింగం కాదండి. దీన్ని చంద్రుడు అయితే ప్రతిష్ఠించాడు. ఈ చంద్రలింగాన్ని దర్శించడం వల్ల మానసిక స్థిరత్వం మరియు ప్రశాంతత అయితే మనకైతే లభిస్తుంది. మనం ఈ గిరి ప్రదర్శన చేసేటప్పుడు మనం దర్శనం చేసుకునే లింగాలు మొత్తం 8 లింగాలండి. వాటితో పాటుగా చంద్రలింగం, సూర్యలింగం అని కూడా ఇంకా 2 లింగాలు అయితే ఉన్నాయండి. తర్వాత మనం దర్శనం చేసుకోబోయే లింగం కుబేరలింగం అండి. ఈ కుబేరలింగం అయితే మనకి అరుణగిరికి ఉత్తర దిక్కునైతే ఉంటుందండి. ఈ లింగాన్ని కుబేరుడు అయితే ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత బృహస్పతి. ఈ లింగాన్ని దర్శించడం వల్ల మనకి భోగభాగ్యాలు, సిరి సంపదలు అయితే కలుగుతాయని ప్రతీతి. అరుణాచల గిరి ప్రదర్శనకి చాలా ముఖ్యమైన ఘట్టం ఈ మోక్ష మార్గం అండి. ఈ మోక్ష మార్గం అయితే ఈ కుబేరలింగం నుంచి ఈశాన్యలింగానికి వెళ్ళే మార్గంలో అయితే మనకి ఈ మోక్ష మార్గం అయితే ఉంటుందండి. ఈ మోక్ష మార్గం ప్రవేశం చేయడం వల్ల మన కర్మలన్నీ తొలగించి జన్మలను నాశనం చేస్తుందండి. అనగా మోక్షం అయితే లభిస్తుందని అర్థం. అంటే మనం జన్మల్లో చేసిన కర్మలన్నింటినీ కూడా నాశనం చేసి మనకు మోక్షాన్ని కలిగించే మార్గం ఈ మోక్ష మార్గం అండి. ఈ మోక్ష మార్గం ద్వారా అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఆ మోక్ష మార్గం ద్వారా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఆ మోక్ష మార్గంలో ఉన్న ప్రత్యేకత అయితే అది. ఈ మోక్ష మార్గం ద్వారా బయటకు వచ్చేటప్పుడు మాత్రం మన శివయ్యని కంపల్సరీ తలుచుకోవాలండి. శివయ్యని ధ్యానిస్తూ ఈ మోక్ష మార్గం ద్వారా బయటకు వస్తే మన పాపకర్మలన్నీ కూడా మనకి తొలగిపోతాయండి. నేనైతే లింగం ద్వారా బయటకు వచ్చేటప్పుడు మాత్రం కొద్దిగా భయం వేసిందండి. కానీ శివయ్యని తలుచుకుంటూ బయటకు వచ్చేసానండి. మా ఫ్రెండ్స్ కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేసారు మోక్ష మార్గం ద్వారా. ఈ మోక్ష మార్గం ఘట్టం అయితే మాత్రం మాకు చాలా రిలాక్సేషన్ అయితే ఇచ్చిందండి. మేము కాలినడకన ఎంత అలసిపోయినా చాలా ఇబ్బంది పడినా సరే ఈ మోక్ష మార్గం ద్వారా బయటికి వచ్చేటప్పుడు మాత్రం మా నొప్పులన్నీ కూడా పోయాయండి. ఇది మాత్రం నిజం. ఈ గిరి ప్రదేశంలో ప్రతి లింగానికి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ దారులు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. లింగంకి చాలా డిస్టెన్స్ అయితే ఉంటుంది. వెళ్ళేటప్పుడు తెలుసుకోకపోతే మనం దారి తప్పిపోయే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి దగ్గర కూడా ప్రతి లింగాలకి సంబంధించిన మ్యాప్స్ అయితే మనకు ఉంటాయి. వాటిని చూసి మనం ప్రత్యేక మార్గాల ద్వారా అయితే మనం లింగ దర్శనానికి అయితే మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం దర్శనం చేసుకోబోయే లింగం అయితే ఆఖరి లింగం అండి, ఈశాన్య లింగం. ఇది అరుణగిరికి అయితే ఈశాన్య దిక్కున అయితే ఉంటుంది. ఈ లింగాన్ని అయితే ఈశాన్యుడు
ప్రతిష్ఠించాడండి. ఈ క్షేత్రానికి అధిదేవుడు కూడా బుధుడు. ఈ లింగం దర్శనం చేసుకోవడం వల్ల సంసారం, ఉద్యోగం, వ్యాపారంలో ఏమైనా సమస్యలు వస్తే పూర్తిగా తొలగిపోతాయండి. మనం ఈ దర్శనం చేసుకున్న ప్రతి లింగానికి కూడా ఒక్కొక్క ప్రాముఖ్యత, విశిష్ట అయితే ఉందండి. సోమవారం నుంచి ఆదివారం వరకు కూడా ప్రతిరోజు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు కూడా మనం గిరి ప్రదర్శన అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు. చేసుకుంటే చాలా మంచిదండి. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత. ఫైనల్గా అయితే మన ఆఖరి లింగం దర్శనం కూడా అయిపోయింది. అదే ఈశాన్య లింగం. అక్కడితో అయిపోవడంతో ఇంకా డైరెక్ట్గా మనం గర్భగుడి దగ్గరికి వెళ్ళిపోయి గోపురం బయట దగ్గరికి మనం ఫైనల్ దర్శనం అయితే మనం చేసుకుంటాం. ఓకేనా, బాగా టైర్డ్ అయిపోయాం, బాగా లాగేస్తున్నాం. ఆఖరి దర్శనం సోమవారం దర్శనం అయిపోతే మన రూమ్. ఆఖరికి మనం గిరి ప్రదర్శన ఎక్కడైతే మొదలు పెట్టామో ఆ గాలిగోపురం ప్లేస్కి అయితే మనం వచ్చేసామండి. గిరి ప్రదర్శన మొత్తం చేసుకున్నాక వచ్చి ఆ గాలిగోపురం దగ్గర శివయ్యని తలుచుకుని నమస్కారం చేసుకుని మన గిరి ప్రదర్శన అయితే ముగించామండి. దీని తర్వాత శివయ్య దర్శనానికి బయలుదేరిపోవడమే. కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదర్శన చేసుకున్న చాలా భక్తులు అయితే డైరెక్ట్గా దర్శనంలోకి కలిసిపోతున్నారండి. గిరి ప్రదర్శన మొత్తం అది పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 3 అయిందండి. గిరి ప్రదర్శన అరుణాచల శివేశ్వరుని దర్శనం చేసుకోవడానికి అయితే మేము 4 గంటలకు అయితే బయలుదేరామండి. ఫ్రెష్ అప్ అయిపోయి మన అరుణాచలం గుడి దర్శనం చేసుకోవడానికి ఒక ద్వారం ఇదేనండి. ఇక్కడ నుంచే మనం దర్శనం చేసుకోవడానికి కూడా దారి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. మేమైతే దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లోకి అయితే మాత్రం వెళ్తున్నామండి. గుడి అయితే మాత్రం చాలా బాగుందండి. గోపురం కూడా చూడడానికి మనకి 2 కళ్ళు కూడా సరిపోవండి. గుడి గోపురం మీద ఉన్న బొమ్మలకు ప్రతిదీ కూడా చాలా వివరంగా అయితే ఉన్నాయండి. మనం ఈ అరుణాచల గోపురం చూసేటప్పుడు అయితే మాత్రం మనకి కళ్ళు అయితే చెమతిస్తాయండి. ఎందుకంటే చాలా చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మేమైతే గోపురం దగ్గర నుంచి చూసేటప్పుడు గోపురం మాకు చాలా పెద్దదిగా అనిపించిందండి. దూరం నుంచి చూసే కన్నా దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంది గోపురం అయితే మాత్రం. మన శివయ్య దర్శనంకి వెళ్ళేటప్పుడు చాలా రకాల గుళ్ళు అయితే వస్తూ ఉంటాయండి మధ్యలోనే. ముందుగా అయితే మనకి సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే వచ్చిందండి. ఈ గుడి దగ్గర దర్శనం చేసుకుని శివయ్య దర్శనానికి అయితే మనం వెళ్ళిపోవచ్చు. మనం శివయ్య దర్శనానికి వెళ్ళేటప్పుడు వచ్చే మంచి మంచి గుళ్ళోని అక్కడ ఇచ్చే విభూతి కూడా కంపల్సరీ మీరు తీసుకోవాలండి. మన అరుణాచల శివేశ్వర దర్శనానికి అయితే మన తెలుగు వాళ్ళే కాదండి, ఇంగ్లీష్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. చాలా మంది ఇక్కడ ఉండి వారి పూజని శివయ్య మీద ఉండే భక్తిని అయితే వాళ్ళు చాడుకుంటున్నారండి. మొత్తం ఈ అరుణాచల దేవాలయం చుట్టూ కూడా మొత్తం 4 గోపురాలు అయితే ఉంటాయండి. 4 గోపురాలతో ఈ అరుణాచల క్షేత్రం అయితే ఉంటుందండి.
ఈ అరుణాచలాన్ని అన్నామలై అని తమిళనాడులో అంటారండి. తమిళనాడు రాష్ట్రంలో అయితే ఈ అరుణాచలం అయితే ఉంది. ఈ అరుణాచలం అయితే పంచభూత లింగ క్షేత్రాల్లో అయితే ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రాల్లో అగ్నిభూతమైన ప్రతీక అండి ఈ అరుణాచల లింగం. అరుణాచలం అనగా అరుణ అనగా ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని అర్థం అండి. ఆ రుణ అంటే పాపములను రించేది అని అర్థం అండి. తమిళంలో తిరువన్నామలై అంటారనమాట. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. మనమైతే అరుణాచలం అని తెలుగులో అంటామండి. అక్కడ తమిళనాడులో అయితే అన్నామలై అని అంటారండి ఆ రాష్ట్రంలో. ఇదైతే అరుణాచలం కొండ గురించి పూర్తిగా వివరణ ఇచ్చే నమూనా అండి. అరుణాచలంలో ఏ గోపురాలు ఉంటాయి, ఎటువైపు ఉంటాయి, ఎన్ని గోపురాలు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ గోపురం ముందు ఏ చిన్న గోపురం ఉంటుంది, ఇవన్నీ కూడా వివరంగా చూపించే నమూనా అండి ఇది. చూడడానికి అయితే మాత్రం చాలా బాగుందండి. నాకైతే చూడగానే చాలా చక్కగా అనిపించింది. గుడి అంతటిని కూడా ఒకేసారి మనం చూస్తున్నామా అని అనిపించింది. మనమైతే దర్శనం చేసుకోలేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు ప్రతి లింగాన్ని కూడా దర్శనం చేసుకోండి. చాలా లింగాలు అయితే మనకి కనిపిస్తాయి. మేమైతే ఆ విశ్వేశ్వరుని, అరుణాచలేశ్వరుని దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నామండి. చాలా బాగా అనిపించింది. చెప్పుకొని మా మనసులో ఉన్న భావాలన్నీ కూడా శివయ్యకి చెప్పుకొని చాలా మంచిగా అనిపించింది మాకు దర్శనం అయితే. నేను దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాక తీసిన వీడియోస్ అండి ఇవి. దర్శనానంతరం ఇక్కడికి వచ్చి చాలామంది అలా రిలాక్స్గా అవుతున్నారండి. ఆ పైన ఉన్న గోపురాలు, ఆ గుడి మొత్తం కట్టడాలు ఇవన్నీ కూడా చూస్తూ జనం అంతా కూడా చాలా రిలాక్స్ అవుతున్నారండి. ఇదేనండి అరుణాచలేశ్వర గిరి. ఇక్కడ నుంచి చూస్తే అరుణాచలం కొండ అయితే పూర్తిగా అయితే మనకు కనిపిస్తుందండి. ఈ గిరి మీదే మనకి అఖండ దీపం కూడా వెలిగిస్తారండి. మనకి శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత శివయ్య ప్రసాదం అయితే దొరికేది మనకి ఎక్కడే అండి. ఇక్కడే ప్రసాదాలు అన్నీ కూడా మనకు దొరుకుతాయండి. దర్శనానంతరం గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు అయితే వర్షం అయితే పడిందండి. ఆ వర్షంలో కూడా అరుణాచలం గుడి చాలా ప్రాముఖ్యతగా అయితే అనిపించిందండి. అరుణాచలం గుడి చాలా బాగా కనిపించిందండి. అరుణాచలేశ్వర గోపురాల మీద వర్షం పడుతుంటే చాలా చక్కగా అనిపించింది చూస్తూ ఉంటే. మేమైతే అన్నప్రసాదం స్వీకరించడానికి అయితే వచ్చామండి. దర్శనానంతరం స్వామివారి ప్రసాదం స్వీకరిస్తే చాలా మంచిది. మేము కూడా స్వామివారి ప్రసాదం స్వీకరించామండి. లైన్లో అయితే మాత్రం చాలా టైం పట్టింది మాకు. దర్శనానంతరం కూడా మేము బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న షాపింగ్లు అయితే చేసుకోవడానికి వచ్చామండి. ఇక్కడ చాలా రకాలైతే ప్రసాదాలు కూడా అమ్ముతారు. ఇక్కడ దొరికే తినే ఐటమ్స్లో ఇక్కడ హల్వా కూడా మనకి ఎక్కువ అయితే కనిపిస్తుంది. ఈ హల్వాలో అన్ని హల్వాలు బాగుంటాయని చెప్పలేమండి. పర్టికులర్గా చిన్న టేస్ట్ చూసుకొని తినండి, లేదనంటే మాత్రం తినద్దు. ఈ అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదర్శన, శివయ్య దర్శనం ఇవన్నీ కూడా ఒక మంచి అనుభూతిని అయితే మాకైతే ఇచ్చాయండి. మేమైతే మాత్రం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యామండి, నలుగురు ఫ్రెండ్స్ కూడా. మేమైతే దర్శనం చేసుకున్నాక సాయంత్రం రూమ్ వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ టిఫిన్ చేయడానికి అయితే ఈ హోటల్కి అయితే వచ్చామండి. మేమైతే ఇక్కడ దొరికే గోబీ ఫ్రై ఒకటి,
పన్నీర్ ఫ్రై ఒకటి ఐటమ్స్ తీసుకొని లాస్ట్లో దోశ చెప్పుకున్నామండి. 3 ఐటమ్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఫైనల్గా దర్శనం చేసుకున్న రోజు అయితే రాత్రి మేము అన్ని కూడా ముగించుకొని భోజనం కూడా ముగించుకొని రాజగోపురం దగ్గరకు వచ్చి ఆ శివయ్యని ఆఖరిసరిగా ఒకసారి అయితే అలాగా చూసుకొని దర్శనం చేసుకున్నామండి. మాకు ఈ దర్శన భాగ్యం కల్పించినందుకు శివయ్యకి అయితే మేము జన్మజన్మలా రుణపడి ఉంటామండి. మాకు ఈ దర్శన భాగ్యం ఇచ్చినందుకు. మా దర్శనం అయిపోయాక కూడా చాలా మంది గిరి ప్రదర్శనలు చేసుకొని మళ్ళీ శివయ్య దర్శనానికి కూడా చాలా మంది వెళ్తున్నారు. చూడండి ఎంత మంది ఉన్నారో. మేమైతే మా తిరుగు ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేసామండి. అన్నమలై నుంచి బస్సులో వచ్చి కాట్పాడి జంక్షన్కి అయితే వస్తాము. ఇక మనం కాట్పాడి నుంచి డైరెక్ట్గా విశాఖపట్నంకే. మా ఈ అరుణాచల యాత్రనంతా కూడా చాలా చక్కగా జరిపినందుకు ఆ శివయ్యకి అయితే మేము జన్మజన్మలు అయితే రుణపడి ఉంటామండి. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మాకు సీట్లన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మేము చాలా రిలాక్స్ అయిపోయాం. మా ఈ అరుణాచల యాత్ర ఈ వీడియోను అంతా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోలో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. మా ఈ అరుణాచల యాత్ర వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః.